కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతుందని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి మార్పుకి రంగం సిద్ధమైందని, కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి ప్లేస్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని కొత్త సీఎస్గా నియమించబోతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గాకుమార్ గారు, కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఝలక్ ఇవ్వబోతుందని, అందులో భాగంగానే సిఎస్ గారిని మార్చేందుకు రంగం సిద్ధం చేసిందని, జవహర్ రెడ్డి గారిని మార్చి ఆ ప్లేస్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని అక్కడ నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా జవహర్ రెడ్డి గారిని మార్చి నిర్ణయం తీసుకుందా కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఈయనకి ఇవ్వటం కాదు, కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ షాక్ ఇవ్వటానికి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఒక ప్రణాళికను రచించాడు. ఆ ప్రణాళిక చాలా క్రమబద్ధంగా అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించలేదు అన్నంతగా ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇవాళ 5 ఏళ్ల నుంచి ఆ ప్రణాళికలో భాగంగా ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా వికటిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఎన్నికల్ని దుర్వినియోగం చేయదలుచుకుందో, నియమావళిని అతిక్రమించదలుచుకుందో అన్ని పన్నాగాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అర్థమైపోయినాయి. అందుకే అసాధారణంగా రెండోసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు నోవాటెల్ హోటల్ విజయవాడలో వచ్చి ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఇతర ఉన్నతాధికారులందరినీ మళ్ళీ పిలిపించి తీవ్ర హెచ్చరికలు చేశారు. మీరు ప్రభుత్వ కేంద్ర ఎన్నికల సంఘ ఇచ్చినటువంటి ప్రణాళికని అతిక్రమిస్తున్నారు, ఆ సూచనలు మీరు పాటించట్లేదు, తర్వాత నియమావళిని అతిక్రమిస్తున్నారు, దొంగ ఓట్లని నకిలీ ఓట్లని నివారించడంలో మీరు శ్రద్ధ తీసుకోవటం లేదు, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాలని మీరు గమనించకుండా ముందుకెళ్తున్నారు, అంటే మిస్యూజ్ చేయడానికి ఎన్నికల్ని. అందుకే గతంలో రాజంపేట కలెక్టర్ని కూడా సస్పెండ్ కూడా చేశాము, అయినా మీకు సరైన ఇది రావటం లేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆఖరి వార్నింగ్గా చెబుతున్నాము, మీరు కనుక పాటించకపోతే తీవ్రమైన పరిణామాలని ఎదుర్కొంటారు, అది మీ ఉద్యోగం మీద చిరకాలం మీకు ప్రభావం చూపిస్తుందని చెప్పిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు సరైన దోవకు రానందుకే 3 జిల్లా కలెక్టర్ని, 4 జిల్లా ఎస్పీలని, ఒక ఐజీని, మళ్ళీ లేటెస్ట్గా సిట్ డిఐజీ కొల్లి రఘురామరెడ్డిని సస్పెండ్ అంటే పక్కకి తీసుకెళ్ళిపోయారు, విధుల నుంచి తొలగించారు, ఎన్నికల నిర్వహణలో వీళ్ళని వాడుకోవద్దని కూడా చెప్పేశారు. అలాంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొన్న లేటెస్ట్గా వృద్ధులకి ఇచ్చేటువంటి పింఛన్ని వాలంటీర్లతో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా చేయమంటే దాన్ని ఒకరి భాషని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేట్టుగా, అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన దాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒక రకంగా తప్పు పట్టినట్టు చేశాడు. ఆయన వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని తప్పుగా వక్రీకరించాడు. అది చాలా తీవ్రమైన విషయం. దాంతో దాదాపు ఒక 20 మందో ఎంతమందో ముసలాళ్ళు చనిపోయారంటున్నారు వృద్ధులు. వాళ్ళందరినీ అనవసరంగా గ్రామ సచివాలయాలకి తరలిచ్చి అందుకు వైఎస్ఆర్సీపీ చేసిన కుట్రలో ఆయన కూడా సహకరించినట్టు అయింది. ఆయన అట్లా చేయకూడదు. మీకు ఇళ్ల దగ్గర నుంచి ఎవరో కదలొద్దు, మీ ఇళ్ల దగ్గరే ఉండండి, మేము గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పకుండా, అది కూడా 4వ తారీఖున మేము మీకు నగదు అందుతుందని చెప్పకుండా 3వ తారీఖునే తీసుకెళ్ళిపోయి అప్పటికి నిధులు ఇవ్వని సంగతి ఆయనకు తెలుసు. ఒక్కోసాట 14,49,000 రూపాయలు ఇవ్వాల్సిన ఒక గ్రామ పంచాయతీకి ఉదాహరణగా చెబుతున్నా 9,000 పడినాయి. 9,000తో ఏమిస్తారండి? తర్వాత ఇంకోటి, ఈ ముసలి వృద్ధుల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి గ్రామ సచివాలయం దగ్గర పెట్టి కనీస వస్తువులు ఇవ్వకుండా ఒక రాజకీయ పార్టీ, అధికార పార్టీ దాన్ని తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుని దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ ఫిలింగా తీసి చేస్తున్నప్పుడు కూడా ఈయన అభ్యంతరం చెప్పలేదు. తర్వాత వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ అంతా చీఫ్ సెక్రటరీ కిందే పనిచేస్తాయి. ఆయన ఆదేశాలు ఇవ్వకుండా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందులో కల్పించుకుని
దీన్ని వేరే మార్గంలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండిపోయాడు. అది కేంద్ర ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ స్పందించాలి ఏదైనా. ఆయన కింద వ్యవస్థ పనిచేస్తుంది. సలహాదారు అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్న వ్యక్తి. అతనేమి సివిల్ సర్వీసెస్ ద్వారా రాలేదు, యూపీఎస్సీ ద్వారా రాలా, తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖకి బాధ్యత వహించే వ్యక్తి కాదు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా బాధ్యత వహించే వ్యక్తి కాదు. ఎవరైతే బాధ్యత వహించాలో ఆయన మౌనం వహించాడు. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా తీవ్రమైనటువంటి తలవంపులు అనమాట. ఒక రకంగా ప్రజల ముందు కేంద్ర ఎన్నికల సంఘం అంటే దోషిలాగా నిలబడాల్సి వచ్చింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘాల ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరిని కూడా బయటికి తీసుకురావాల్సిన పని లేదు, యథావిధిగా మీకు అందించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది, ఇది చెయ్యాలి, మీరు అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వాడండి. అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు, కానీ అన్ని రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు ఇళ్ళకి వెళ్తున్నాయి. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో పాటించడానికి మీకున్న ఇబ్బంది ఏమిటి? కాబట్టి ఈ విషయంలో చీఫ్ సెక్రటరీ శ్రద్ధ తీసుకుని ఆ ఏర్పాట్లు చేయాలి అన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా వాటి స్వార్థానికి ఉపయోగించుకుంటే ప్రతి అంశాన్ని, అందులో ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటుంటే మౌన సాక్షిగా చీఫ్ సెక్రటరీ ఉండొద్దు కదా. ఆయనకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ అయితే ఆదేశాలు వచ్చినాయో అదే స్పష్టమైన ఆదేశాలు గ్రామ స్థాయి దాకా వెళ్ళాలి తప్ప వక్ర భాష్యంతో వెళ్ళకూడదు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు అక్కడ ఉండి వాళ్ళు ఎందుకు తప్పుడు ఆదేశాలు ఇస్తారు, వాలంటీర్ని తీసేశారని చెప్పి వాలంటీర్లు తీసేశారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పలేదు, తనకు అనవసరమైన విషయం. ఉంచుకోండి, కానీ ఎన్నికల నిర్వహణలో మాత్రం ఏ స్థాయిలో కూడా ఉపయోగించకూడదని ఫస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ రోజే ఒక అండర్లైనింగ్గా ఇచ్చింది, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని. ఆ తర్వాత కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి తప్ప ఈ పెన్షన్లని వాళ్ళ ద్వారా నగదు రూపంలో పంపొద్దని 2 ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 ఆదేశాల్లో ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమన్న మాట లేనే లేదు. కానీ వీళ్ళు ఆ వక్ర భాష్యం చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాన్ని చీఫ్ సెక్రటరీగా ఆయన అడ్డుకోవాలి. ఆయన ఉండాలి. అసలు ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వం, అది ఆపద్ధర్మ ప్రభుత్వమే, వాళ్ళకేమీ ఇది ఉండదు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి చీఫ్ సెక్రటరీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. చీఫ్ సెక్రటరీ ఎన్నికల సంఘంతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ ఉండాలి వీళ్ళిద్దరూ. అలాంటిది మరి ఆయన సరైన ఇది చేయలేదనే ఫిర్యాదులు విపరీతంగా వెళ్ళినాయి. అందువల్ల ఆయన మీదే కాదు, డీజీపీ గారి మీద కూడా వెళ్ళినాయి. డీజీపీ గారు కూడా ఇన్ఛార్జ్ డీజీపీ కానీ ఫుల్ ఛార్జ్ డీజీపీ కాదు, పర్మనెంట్ డీజీపీ. అసలు ఎప్పుడైనా ఎన్నికలు పర్మనెంట్ డీజీపీ నాయకత్వంలో జరగాలి కానీ ఇన్ఛార్జ్ డీజీపీ నాయకత్వంలో జరగకూడదని. తర్వాత అనేక రాజకీయ హత్యలు జరిగినాయి అనే ఉద్దేశం మీద ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద జిల్లా ఎస్పీలను సస్పెండ్ పక్కకు పెట్టారు, ఒక ఐజీని పెట్టారు, ఇప్పుడు ఒక డిఐజీ సిట్ ఇన్ఛార్జి ఆయన. ఇంతమందిని పెట్టినప్పుడు దాని ప్రతిబింబం డీజీపీ కూడా స్వీకరించాలి కదా. వీళ్ళు ఇంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే పై అధికారి నిర్లక్ష్యమే వీళ్ళకి. ఇప్పుడు ఏదో చెప్తారు, రౌతు కనుక మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీదే పరిగెత్తిందని. ఎందుకంటే రౌతుకి అంత ఇది లేదు సామర్థ్యం. ఎందుకులే 3 కాళ్ళ మీద పరిగెత్తే సాల్దా అనే దృక్పథంతో వాళ్ళు వ్యవహరించారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముగ్గురు ఎస్పీలను అనుకుంటా పిలిపించి మందలిచ్చింది కదా. అప్పుడు కూడా డీజీపీ దానికే అసలు నైతిక బాధ్యత వహించాలి, తనుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిపించిందంటేనే. కాబట్టి ఈ వైఫల్యంలో చీఫ్ సెక్రటరీ మీద డీజీపీ మీద కూడా ఉన్నాయి. ఇప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ అనే ఆయన 1987 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. గతంలో చాలా కీలక పదవులు చేశారు సంయుక్త రాష్ట్రంలో. హెచ్ఎండిఏకి హైదరాబాద్లో కమిషనర్గా పనిచేశారు, చాలా సమర్థంగా కూడా పనిచేశాడు. ఏ పక్షానికి పక్షపాత కాకుండా నిష్పక్షపాతంగా పరిపాలన చేసే వ్యక్తిగా, నిజాయితీ పరుడుగా ఆయనకు మంచి పేరుంది. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుంది. బహుశా ఆయన నియామకం ఖరారైందనే ఢిల్లీ నుంచి మనకు వార్తలు అందుతున్నాయి. బహుశా రేపు ఛార్జ్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆగమేఘాల మీద జరుగుతున్నాయి ఈ మార్పులు చేర్పులు. ఇవి మనకు ఇండికేషన్ ఏంటంటే డీజీ కూడా త్వరలోనే మారే అవకాశం ఉందనేది మనకు అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.